హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము చింతపండు రోటి పచ్చడి తయారు చేయబోతున్నాము. ఇది ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, కారం, ఇంకా లాస్ట్లో ఎగ్స్. ఈ ఎగ్స్ అయితే లాస్ట్లో పోపులో వేస్తాము. సో ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఎలా తయారు చేయాలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే చింతపండు నానబెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు చింతపండు నానబెట్టుకుంటే సరిపోద్ది. చింతపండు అయితే నానబెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఒలిచి పెట్టుకున్నాము. ఇలా అయితే సరిపోద్ది, కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆనియన్ కూడా ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాము. రోటి పచ్చళ్ళలోకి కాబట్టి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మధ్యలోకి రెండుగా కట్ చేస్తే చాలు. సో ఇప్పుడైతే నానబెట్టుకున్న ఈ చింతపండుని రోట్లో వేసి దంచుకుంటున్నాము. మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాము. కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మెత్తగా రుబ్బేసుకోవాలి. మధ్యలో కొన్ని ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. తర్వాత ఇప్పుడైతే లాస్ట్లో సాల్ట్, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయ మంచిగా నలిగే వరకు దంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మెత్తగా రుబ్బేసుకుంటే టైం టేకింగ్ అని కాకుండా మంచిగా అప్పుడప్పుడు ఇట్లా రోటి పచ్చళ్ళు చేసుకుంటే టేస్ట్, హెల్త్కి హెల్త్. మిక్సీలో కంటే రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. వెల్లుల్లిపాయలు మొత్తం నలగకపోయినా పర్లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మనం చింతపండు నానబెట్టిన నీళ్ళే వాడుకుంటే సరిపోద్ది.
అయిపోయింది. సో రుబ్బడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకోవడమే. దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము. తర్వాత ఇంకా తాలింపు వేసుకుంటాము. దంచుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువనే పట్టిద్ది. నెక్స్ట్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తర్వాత ఎండుమిర్చీలు వేసుకుంటున్నాము. ఎండుమిర్చీలు అయితే ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఆల్రెడీ చింతపండు దాంట్లో మనం వేసుకున్నాం కాబట్టి దీంట్లో పోపు కోసం ఒక 2 వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ కరివేపాకు. ఇంకా ఎగ్స్ వేసుకుంటున్నాము. ఎగ్స్ అయితే ప్యూర్లీ ఆప్షనల్. మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేమైతే 3 ఎగ్స్ వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. మరీ చిన్నగా చితగొట్టేసుకోవద్దు. ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే దాంట్లో తింటుంటే మనకు తెలుస్తుంది. సో అంత చిన్నగా చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకా ఉప్పు. ఆల్రెడీ చింతపండుతో మనం కలిపి దంచుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఎగ్స్ మట్టుకు ఉప్పు వేసుకొని మంచిగా అంత మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాము. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు చింతపండు మిశ్రమాన్ని వేసుకుంటున్నాము. మొత్తం మంచిగా అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. చింతపండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సో వాటర్ అయితే వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే చింతపండు చట్నీ రెడీ. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంతే. ఇంకా వేడివేడి అన్నంలో పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.